అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి ఎంతగానో స్తుతులు తెలియజేస్తున్నాను. నాలో ఏమీ ప్రత్యేకం లేదు, నా యేసే నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఈ ఘనత. మొదటిగా ఈ స్థితిలో నేను ఇక్కడ ఉన్నానంటే కేవలం నా యేసే నాతో ఉన్నాడు. రెండవదిగా మా తాతయ్య గారు చేసిన సువార్త, మా తాతయ్య గారు చేసిన ప్రార్థన. ఆయన ఎంత బలమైన సువార్త ప్రకటించారంటే ఏ పూటకి తిన్న ఫుడ్ ఆ పూటకి దేవుడు నాకు లెక్క అప్పు చెప్తాడని తిన్న వెంటనే బయటికి వెళ్ళిపోయి చాలామందికి సువార్త ప్రకటించేవారండి. ఆయన అంత సువార్త ప్రకటించారు కాబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. మూడవదిగా నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా తల్లిదండ్రులు చేసే ప్రార్థన. నా యేసయ్య నాకు ఎంత మంచి తల్లిదండ్రులు ఇచ్చారంటే నేను ఆయనకి ఎంతగానో రుణస్తురాలుగా ఉన్నా. నేను ఏది అడిగినా నాకు ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. దేవుని చిత్తంలో నేను ఏది అడిగినా నన్ను కాదనరండి. చిన్ననాటి నుండి నన్ను ఎంతో దేవుని భయభక్తులతో పెంచారు, దేవుని సన్నిధిలోనే పెంచారు. చిన్నప్పటి నుంచి నేను దేవుని సన్నిధిలోనే పెరిగాను. మరి మా జీవితాల్లో ఎన్నో శోధనలు గుండా వెళ్ళామండి. దేవుడు మా జీవితాలను ఎంతగా మలిచాడంటే ఇదే కాకినాడలో చాలామంది మమ్మల్ని చీకొట్టారు. ఎలా అంటే మై ఫాదర్ అండ్ మై మదర్ when they started a business, ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ తర్వాత దేవుని సువార్త ప్రకటించాలని చెప్పి కాంతి టీవీ ఛానల్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మా నాన్నగారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. ఏంటంటే అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటించబడడానికి పెద్ద సభలు పెడుతున్నట్టు దేవుడు మా తండ్రి గారికి ఒక దర్శనం ద్వారా మాట్లాడాడండి. ఆ దర్శనం ద్వారా మాట్లాడిన మరో దినమే మై డాడ్ హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజే సాతాన్ అనుకున్నాడు వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని ఈ రోజుతో అయిపోయింది అని అనుకున్నాడు. దేవుడు చేసే కార్యాలు ఆపేద్దామని అనుకున్నాడు. కానీ నా దేవుడు మా తల్లిదండ్రులను సజీవంగా ఉంచారు. అండ్ మరి ఒకసారి ఒక బిజినెస్లో చాలా భయంకరమైన లాస్, భయంకరమైన శోధన వచ్చినప్పుడు మా తల్లి అనుకుంది ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే బెటర్ ఏమో కదా అని అనుకుంది. ఆ రోజు అపవాదం అనుకున్నాడు ఆ రోజుతో అయిపోయింది వీళ్ళ పని, వీళ్ళ కథ ముగిసిపోయింది అని అనుకున్నాడు. కానీ నా దేవుడు కథ మొత్తం మార్చి ఈరోజు అదే కాకినాడలో అనేక మందికి సువార్త ప్రకటించబడి ఆయన మహిమకు ఘనత తెచ్చుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో ఐ జస్ట్ వాంట్ టు ఆనర్ మై పేరెంట్స్.